శ్రీమద్ రామాయణము మహాపవిత్రమైన అజరామరమైన పవిత్ర గ్రంథము. రామో విగ్రహవాన్ ధర్మ. శ్రీరాముడు ధర్మస్వరూపుడు. మన పురాణ వాంగ్మయంలో రామకథ అత్యంత అద్భుతమైనది. శ్రీమద్ రామాయణంలో స్త్రీమూర్తులు పవిత్రమైన వారు చాలామంది ఉన్నారు. రామాయణ కథా మాధుర్యాన్ని, స్త్రీమూర్తుల కథా విశేషములను తెలుసుకుందాము. సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకి భావన. దేవ, ఋషి, రాక్షస, మానవేతర పాత్రలైన స్త్రీమూర్తులు గురించి మనం తెలుసుకుందాము. వారిలో కౌసల్య, సుమిత్ర, కైకేయి, శాంత, వేదవతి, తాటక, అహల్య, సునయన, సీతాదేవి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి, మందర, అనసూయ, కైకసి, శూర్పణఖ, అరుంధతి, శబరి, అంజనాదేవి, తార, రుమ, స్వయంప్రభ, సురస, సింహిక, లంకిణి, త్రిజట, సరమ, సులోచన, లోపాముద్ర, మండోదరి మొదలైన వారిలో ప్రప్రథమంగా కౌసల్యాదేవి గురించి తెలుసుకుందాం. మహారాణి అయిన కౌసల్యాదేవి చరిత్రం మహోన్నతమైనది. ఔదార్యమునకు పరాకాష్ట. పరాక్రమశాలి అయిన దశరథునకు పట్టపురాణి. శ్రీరామునికి కన్నతల్లి. కౌసల్య పూర్వజన్మ విశేషాలను పరికించగా కశ్యప ప్రజాపతి భార్యతో కూడా పుత్రుల కొరకు 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. శ్రీహరి ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనగా కశ్యపుడు శ్రీహరిని 3 జన్మలలో తనకు కుమారుడిగా పుట్టాలని వరం కోరుకున్నాడు. శ్రీహరి కశ్యపునికి కోరిన వరమిచ్చి అంతర్ధానమైనాడు. కశ్యపునికి మొదటి జన్మలో శ్రీహరి వామనుడిగా పుట్టినాడు. మరుజన్మలో ఆ కశ్యపుడే ఇక్ష్వాకు వంశంలో అజమహారాజు ఇందుమతుల పుత్రుడైన దశరథునిగా జన్మించాడు. దశరథునికి శ్రీహరి రాముడుగా పుట్టాడు. ఇతని నిజనామము నెమి. బ్రహ్మకోర్కెపై అసురులతో యుద్ధము చేసిన ఒక సమయమున తనను చుట్టుముట్టిన 10 మంది యోధులను ఒకేసారి జయించుటచే బ్రహ్మ ఇతనికి దశరథుడు అని బిరుదు ప్రదానం చేసినాడు. పూర్వజన్మలో కశ్యపునికి 3 భార్యలు. అదితి, వినత, కద్రువ. అదితి దేవమాత, గరుత్మంతుని తల్లి వినత, కద్రువ సర్పమాత. కశ్యపుడు ఈ భార్యలతో నియమిత దినాలలో క్రీడిస్తూ ఉండేవాడు. ఒకనాడు వినత కశ్యపునితో ఉండగా కద్రువ వచ్చింది. మండిపడి వినతను శపించినది. వినత కూడా కద్రువను శపించింది. అదే సమయమునకు కశ్యపుని జ్యేష్ఠ భార్య అయిన అదితి అక్కడకు వచ్చి వినతపక్షం మాట్లాడుతూ కుద్రువను మందలించింది. కశ్యపుడు కూడా కద్రువనే మందలించాడు. అప్పుడు కద్రువ రోషం పట్టలేక బాగా కోపం వచ్చి భర్త కశ్యపుని సవతి అయిన అదితిని త్వరలో మీరు ఇరువురు మానవ జన్మ పొందండి అని శపించింది. మరుజన్మలో కశ్యపుడు మానవుడై దశరథుడుగాను అతిథి కౌసల్యగాను జన్మించారు. అయోధ్యకు సమీపమున దక్షిణ కోసల దేశం ఉన్నది. కోసల దానికి రాజధాని. దాన్ని పాలించువారు కోసలులు. మహారాజు భానుమంతుడు కోసల దేశపు రాజు. కోసల దేశపు రాజకుమార్తె కౌసల్య. యుక్త వయస్సు వచ్చిన కౌసల్యను దశరథునికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు కోసలుడు. దశరథుడు సాకేతపుర సమీపంలో సరయూ నదిలో మంత్రులతో బంధువులతో నౌకా విహారమునకు వెళ్ళి ఉన్నాడు.